హలో అండి, నమస్కారం. ఇప్పుడు మనము సిఎస్ఎస్లో ఇమేజ్ గ్యాలరీ గురించి చూసేద్దాం. ముందుగా మనము హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్తో ఇమేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు అనేసి చూసాం. కాకపోతే ఇక్కడ గ్యాలరీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పిక్స్ కదా అండి. దాంట్లో చాలా రకాలైన పిక్స్ అనేవి ఉంటాయి. మనము లైక్ ఆల్బమ్స్ అనేవి ఉంటాయి. సో లైక్ ఆల్బమ్స్లో సపరేట్ పిక్స్ అనేవి ఉంటాయి, అంటే ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనము సిఎస్ఎస్తో ఇమేజ్ గ్యాలరీ అనేది చేయబోతున్నామండి. సో ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ కెన్ బి యూస్ టు క్రియేట్ ఇమేజ్ గ్యాలరీ అనేసి అంటున్నాం. అంటే మనము ఈ సిఎస్ఎస్తో మనము ఇమేజ్ యొక్క లైక్ గ్యాలరీ అంటే మనం ఫోన్లో ఆల్రెడీ చూసే ఉంటాము. ఇలా ఫోన్ ఉంటే దాంట్లో సపరేట్ ఒక గ్యాలరీ అనే యాప్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే అన్ని పిక్స్ అనేవి ఉంటాయి. సో అలానే మనము ఇక్కడ సిఎస్ఎస్తో ఒక ఇమేజ్ గ్యాలరీ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనము లైక్ హెచ్టిఎంఎల్ అనేది మీ అందరికీ తెలుసు కదా. సో ఆ హెచ్టిఎంఎల్లో మనము కొన్ని ట్యాగ్స్ యూజ్ చేసి లైక్ రాస్తూ ఉంటాము ఒక కోడ్ మొత్తం. ఈ ఇమేజ్ గ్యాలరీ ఇప్పుడు మనం చేయాలి అంటే లాట్ ఆఫ్ నంబర్ కోడ్స్, అంటే నియర్లీ 40 to 30 ఆర్ 40 to 50 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. సో అది చేయడం, ఇక్కడ చెప్పడం నా వేలో ఒక టైం వేస్ట్ ప్రాసెస్. సో నేను ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేలా లైక్ ప్రాక్టికల్ పార్ట్లో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం ఇమేజ్ గ్యాలరీని మనము ఇక్కడ జనరేట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక జస్ట్ సింటాక్స్ లైక్ డాట్ గ్యాలరీ అనేసి ఉంటుంది. మనము ఈ ప్రాపర్టీని అంటే డాట్ గ్యాలరీని తీసేసుకుని మనం ఏ ట్యాగ్స్లో మనము ఆ ఇమేజెస్ అయితే పెట్టామో, ఆ సోర్స్ లింక్ పాత్ లేకపోతే ఏదైతే పెట్టామో దానికి మనము ముందుగానే ఇక్కడ సిఎస్ఎస్ అంటే స్టైల్ ట్యాగ్ తీసేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అవన్నీ మనకు తెలిసిందే కదా. సో ఏదైతే ట్యాగ్లో మనం అవన్నీ కూడా పెట్టామో ఆ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేసేసుకొని, అంటే ఇక్కడ మనము ఒకవేళ పారాగ్రాఫ్లో పెట్టామనుకోండి, పీ డాట్ గ్యాలరీ అనేసి ఉంటుంది. ఓకే, లేకపోతే డ్యూ ట్యాగ్లో పెట్టామనుకోండి, డ్యూ డాట్ గ్యాలరీ అనేసి ఉంటుంది. సో ఇలా మనము డాట్ గ్యాలరీ అని తీసేసుకొని మనము విడ్త్ కావాలా మనకి, అసలు విడ్త్ అవ్వనివ్వండి, లేకపోతే హైట్ అవ్వనివ్వండి, ఓకే, కలర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా మనము ఇక్కడ ఇంకా సెలెక్ట్ చేసేసుకుని మనం ఏదైతే ట్యాగ్స్లో మనము ఏ కలర్ లైక్ ఏ స్టైల్ అప్లై చేయాలి అనుకుంటున్నామో, లేకపోతే ఏ ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా మనము ముందుగానే, అంటే దీని తర్వాత ఈ ట్యాగ్స్ అనేవి ఇక్కడ మనము ఈ ప్రాపర్టీస్ అంటే సిఎస్ఎస్ స్టైలింగ్స్ అనేవి ఇన్సర్ట్ చేసేస్తాం ఇక్కడ హెడ్ ట్యాగ్ తర్వాత. ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ యూస్ చేసేసి ఇవన్నీ పీ డాట్ గ్యాలరీ మనం ఏమేమైతే తీసుకున్నామో, ఎన్ని స్టైలింగ్ ఇవ్వాలో అన్నీ ఇచ్చేసిన తర్వాత అది స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఇక్కడ మనం బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసుకుని మనము ఏదైతే ట్యాగ్ తీసుకున్నామో, ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకున్నారా, డ్యూ తీసుకున్నారా, లేకపోతే H1 తీసుకున్నారా, దాంట్లో తీసేసుకుని మనం మళ్ళీ ఇమేజ్ సోర్స్ అనేది ఇస్తాం కదండి. దానికి మనము అసలు ఎన్ని ఇవ్వాలి, దాని కలర్ ఏమి ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తామన్నమాట. దాని హైట్ ఎలా ఉండాలి, విడ్త్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా అండి, బార్డర్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ స్టైలింగ్లో ఇస్తామండి. సో దీన్ని ప్రాక్టికల్ పార్ట్ అనేది కంటిన్యూస్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇమేజ్ గ్యాలరీ గురించి అయితే విన్నారు కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు ఇమేజెస్ ఎలా పెట్టాలి ఎవ్రీథింగ్ కూడా రియల్ టైంలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా అయితే మనకి తెలిసిందే హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకోవాలి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనము హెడ్ ట్యాగ్ తీసుకుందాం. ఓకే, హెడ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ టైటిల్ ట్యాగ్ కూడా తీసుకుందాం. టైటిల్ ట్యాగ్ అండ్ క్లోజ్ చేసేసి ఇక్కడ మనము సిఎస్ఎస్ ఇమేజ్ గ్యాలరీ అనేసి ఒక టైటిల్ అనేసి ఇవ్వాలి కదా, ఇచ్చేద్దాం. సిఎస్ఎస్ ఇమేజ్ గ్యాలరీ. ఓకే, దీని తర్వాత ఈ టైటిల్ ట్యాగ్ తర్వాత మనం ఏం తీసుకోవాలి, స్టైల్ ట్యాగ్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం స్టైలింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మనం బాడీ ట్యాగ్ని తీసుకుందాం. ఓకే, బాడీ ట్యాగ్లో ఫ్లవర్ బ్రేస్ తీసుకున్న తర్వాత
మనము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సంథింగ్ లైక్ పింక్ కలర్ ఇచ్చేద్దామా? యా, ఇది ఇచ్చేద్దాం. తర్వాత సెమీకాలన్. తర్వాత ఇంకేమిద్దాం? బాడీలో మనకి ఇష్టం ఉన్నట్టు, అంటే మనకి వెబ్ పేజ్ నేను ఒక మైండ్లో ఏదైతే అనుకున్నానో దానికి తగిన విధంగా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ కూడా ఇస్తాను. టెక్స్ట్ అలైన్. యా, టెక్స్ట్ అలైన్ వచ్చేసి చూసారా, ఇక్కడ స్పెల్లింగ్ నేను కొంచెం వేరే ఇచ్చిన వెంటనే కలరే మారిపోయింది. సెంటర్. ఓకే, ఇప్పుడు మనము ఓకే, దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ బాడీ. ఇప్పుడు మనము ఇది క్లోజ్ చేసేసి H2 ట్యాగ్ ఇచ్చేద్దాం. H2 ట్యాగ్లో అయితే కనుక మనము లైక్ ఒక కలర్ ఇచ్చేద్దాం అంతే. అంటే టెక్స్ట్ కలర్ అంటే ఏంటి? టెక్స్ట్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే బ్యాక్గ్రౌండ్కి వస్తుంది. టెక్స్ట్కి కలర్ ఇవ్వాలంటే జస్ట్ కలర్ యూజ్ చేయాలి. టెక్స్ట్ కలర్ ఏమి యూజ్ చేద్దాం? రెడ్ యూజ్ చేద్దామా? ఇక్కడ దీనికి సంథింగ్ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ అలాగే ఈ H2లో ఇది చాలు. అండ్ ఎంటర్ కొట్టేసి వేరే దానికి ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఇమేజ్ గ్యాలరీలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇమేజ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకుందాం. డాట్ ఏమని చెప్పాను నేను థియరిటికల్ పార్ట్లో? గ్యాలరీ అనేసి చెప్పాను కదా. తర్వాత ఇక్కడ ఇమేజ్ అని పెట్టేసి ఫ్లవర్ బ్రేస్ ఇస్తున్నాను. ఓకే, డాట్ గ్యాలరీ అనేసి మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనము ఇంకా ఇమేజెస్ కాబట్టి విడ్త్ ఉండాలి ఇమేజ్ కంటే. జనరల్గా విడ్త్ వచ్చేసి ఎంత పెడదాం? ఒక 100 పెడదాం. 100% లైక్ దట్. అండ్ కోలన్ ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చేసి ఏం చేద్దాం? హైట్ కూడా ఇచ్చేద్దాం ఇక్కడ. ఒక అంటే జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫోటోకి, ఒక ఇమేజ్కి మనము ఇక్కడ స్టైలింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ఒక 200 px పెడతామా? 200 px పెట్టేసి సెమీకాలన్. అండ్ అలాగే ఇక్కడ ఇంకా కొన్ని యూజ్ చేయొచ్చు. బార్డర్ రేడియస్ కూడా యూజ్ చేయొచ్చు. పిక్ యొక్క అంటే ఇమేజ్ యొక్క బార్డర్ రేడియస్ స్పెల్లింగ్స్ అనేవి చూసుకుని ఇవ్వండి మీరు. జస్ట్ స్పెల్లింగ్స్ అంటే మనకి మళ్ళీ ఇప్పుడు టైప్ చేస్తుంటే అదో ఇలా స్క్రీన్ని చూసి చేస్తుంటాం కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి. మళ్ళీ అవుట్పుట్లో రాలేదనేసి మీరు లో అవ్వకండి. మళ్ళీ వచ్చేసి లైన్ టు లైన్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి తీసుకుంటున్నాను. డాట్ గ్యాలరీ అనేసి మళ్ళీ తీసుకుంటున్నాను. డాట్ గ్యాలరీ అనేసి పెట్టేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇమేజ్ హోవర్ అనేసి పెట్టేస్తున్నాను. హోవర్. తర్వాత ఇప్పుడు ఓపెన్ బ్రేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అనేసి పెట్టేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇక్కడ ఒక 1.1 పెట్టేద్దాం. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కోలన్ పెట్టాలి. అండ్ అలాగే ఇది క్లోజ్ అయిపోయింది కదా, కిందికి వచ్చేసి అండ్ మళ్ళీ ఎంటర్ కొట్టేద్దాం. ఎంటర్ కొట్టేసి ఇక్కడ @ మీడియా ఇక్కడ మ్యాక్స్ విడ్త్ ఇవ్వాలి. మ్యాక్స్ విడ్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కోలన్ అండ్ 600 px ఇచ్చేద్దాం. px. ఓకే, ఇది క్లోజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ గ్యాలరీ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఇది
ఓపెన్ చేసుకుంటే గ్రిడ్ టెంప్లేట్ అనేసి పెడతాం. ఇక్కడ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అనేసి ఆల్రెడీ వచ్చేసింది కదా, అది పెట్టేసి ఇక్కడ మనకు కావాల్సింది ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ రిపీట్ అనేసి ఇచ్చేసి ఆటో ఫిట్ అనేసి ఇస్తాను. ఆటో ఫిట్ ఇచ్చేసి కామా ఇచ్చేసి మిన్ మ్యాక్స్ ఇక్కడ మనం మళ్ళీ పెట్టుకోవచ్చు, లైక్ 100 px 150 px అనేసి 150 px 1 FR. ఓకే, యా. దీని తర్వాత ఇక్కడ ఒకటి క్లోజ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక క్లోజ్ అయిపోయింది కాబట్టి ఓకే. ఇక్కడ హెడ్ ట్యాగ్ తర్వాత మనం ఏం తీసుకోవాలి, బాడీ ట్యాగ్ తీసుకోవాలి. బాడీ ట్యాగ్ తీసుకున్న తర్వాత మనము ఇక్కడ H2కి తీసుకుందాం. H2 ట్యాగ్ యూజ్ చేసేద్దాం. H2 ట్యాగ్లో మనము రెస్పాన్సివ్ CSS ఇమేజ్ గ్యాలరీ అనేసి దీంట్లో ఒక డేటా అనేది ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ అయితే మనం ఇంకా ఇది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనము ఏ ట్యాగ్ తీసుకుందాం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ డ్యూ ట్యాగ్ అనేది తీసుకుందాం. సో ఓపెన్ డ్యూ ట్యాగ్ అండ్ ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు గ్యాలరీ ఇవ్వాలి. ఇది లైక్ సింటాక్స్. ఓకే, గ్యాలరీ. ఓకే, గ్యాలరీ. అండ్ ఇక్కడ ఇది క్లోజ్ చేసేద్దాం మనము. ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. దాన్ని ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మనము ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ నుంచి src ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టేస్తున్నా. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నా నేను. ఇమేజ్ ట్యాగ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, HTMLలో ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ src అంటే ఇక్కడ సోర్స్ అనమాట, ఈక్వల్స్ టు. ఇప్పుడు నేను ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే ఫస్ట్ అయితే నేను ఒక నేచర్ ఇమేజ్ పెడదామని అనుకుంటున్నా. సో నేచర్ ఇమేజ్ అంటే జనరల్గా లైక్ నేను క్రోమ్కి వెళ్ళేస్తున్నాను. క్రోమ్లో నేను ఫస్ట్ నేచర్ అనుకున్నాను కాబట్టి యా నేచర్ ఇమేజెస్ అనేసి వచ్చింది. ఇమేజెస్కి వెళ్ళేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు లేకపోతే మీకు ఏదైతే ఇష్టం ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు బేసికల్గా ఇలాంటి హిల్ స్టేషన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ కాపీ అడ్రస్ అని మీకు కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. చేశారా, కాపీ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా VS కోడ్కి రండి. ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ సోర్స్ అని ఇచ్చారో దాని తర్వాత ఏం చేయాలి, Ctrl+C చేయాలన్నమాట. సో Ctrl+C అనేది చేయాలి. అప్పుడు అక్కడ కాపీ అయిపోతుంది. సారీ, Ctrl+V చేయాలి. కాపీకి లైక్ పేస్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ Ctrl+V చేయాలి. ఓకే, ఇది మొత్తం కూడా దాని యొక్క అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ సోర్స్ అంతా కూడా ఇక్కడ పేస్ట్ అయిపోయింది. తరువాత ఇక్కడ మీకు కర్సర్ కనిపిస్తుందా, దీని బయటికి వచ్చేసేయండి వెంటనే. ఇక్కడ ఆల్ట్ అని ఇచ్చేసి నేను దీనికి జస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నా. మనం ఏం పిక్ తీసుకున్నాం, నేచర్ కదా, నేచర్ అనేసి ఇస్తున్నా. దాని తర్వాత బయటకు వచ్చేసేం చేయండి, యాంగులర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఓకేనా, మీరు ఇది మొత్తం టైప్ చేయాలా అది చేయాలా అనేసి ఆలోచించొద్దు, జస్ట్ ఇలా చేస్తే అయిపోతుంది. అండ్ నేను ఇంకొకటి కూడా తీసుకుంటా మీకు అలవాటు అవ్వడానికి. మళ్ళీ ఇమేజ్ సోర్స్ తీసుకుంటా. ఓకే, ఇమేజ్
సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇప్పుడు ఏం ఇమేజ్ తీసుకుందాం చెప్పండి. ఏదైనా సిటీది తీసుకుందామా ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేస్తే ఇక్కడ ఇమేజ్ నేచర్ ఇమేజెస్ తీసేసి సిటీ ఇమేజెస్ పెడదాం. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసింది. క్లిక్ చేయండి దానిపైన. క్లిక్ చేస్తే సమ్ సిటీ ఇమేజెస్ వచ్చినాయి. సో దీంట్లో అయితే కనుక ఏది బాగుంది? సమ్ నాకు గ్రీనరీ ఉంటేనే ఇష్టం కాబట్టి సరే ఏదో ఒకటి తీసేసుకుందాం. ఇక్కడ ఇది తీసుకుందాం. ఓకే, ఇది తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఏం చేయాలి? కాపీ ఇమేజ్ క్లిక్ చేయాలి. ఓకే, కాపీ ఇమేజ్ క్లిక్ చేశాక కాపీ అడ్రస్ క్లిక్ చేశాక మనము ఇక్కడ ఏం చేయాలి? కంట్రోల్ వి. ఆటోమేటిక్గా అయిపోయిందా పేస్ట్. తర్వాత ఏం చేయమన్నాను? ఇలా బయటికి వచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వమన్నాను? ఆల్ట్ ఈక్వల్స్ టు సిటీ ఇవ్వాలి. మనం సిటీ తీసుకున్నాం కాబట్టి. ఓకే, అక్కడ మనకి అవుట్పుట్లో డిస్క్రైబ్ అవుతుంది అనమాట ఇక్కడ ఏం ఎంటర్ చేసామో. తర్వాత ఇంకొకటి తీసుకుందాం ఎగ్జాంపుల్గా, లైక్ ఎస్ఆర్సి. ఇప్పుడేం తీసుకుందాం? వాటర్ది తీసుకుందామా, ఏదైనా రివర్ లాంటిది. సో ఇక్కడ రివర్ ఇమేజెస్ అని కొట్టేద్దాం. యా, ఇది చూడడానికి భయంకరంగా ఉంది. సో అన్నీ కూడా అలానే ఉంటాయి. దిస్ సేమ్స్ పీస్ఫుల్, రైట్? నాకు అసలు వాటర్ చూస్తేనే భయం. ఈ పిక్స్లో చూస్తున్నా కూడా నాకు ఎలానో అనిపిస్తుంది. సో ఏదో ఒకటి తొందరగా అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ చేసాం. ఓకే, మళ్ళీ విఎస్ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి? కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ వి కొట్టేశాక మనం ఏం చేయాలి? ఆల్ట్ ఈక్వల్స్ టు ఏం రాయాలి ఇక్కడ? రివర్ అని రాద్దామా, వాటర్ అని రాద్దామా? రివర్ రాద్దాం. యా, దాని తర్వాత ఏం చేయాలి? ఇది యాంగులర్ బ్రాకెట్ ఏదైతే ఓపెన్ చేసామో అది క్లోజ్ చేయాలి. ఇంకొకటి కూడా తీసుకుందాం. ఇమేజ్ సోర్స్ కొంచెం కలర్ఫుల్గా అన్న కనిపిస్తుంది మన అవుట్పుట్. సో ఇక్కడైతే ఇంకొకటి తీసుకోవాలి. సో ఏం తీసుకుందామంటారు? ఇప్పుడు స్పేస్ తీసుకుందామా? సో స్పేస్ ఇమేజెస్. యా, ఇది తీసుకుందాం. ఇది తీసుకొని ఏం చేయాలి? జస్ట్ క్లిక్ చేయండి మీ సిస్టంలో, కాపీ ఇమేజ్ అడ్రస్. ఓకే, చేశాక ఇటు రండి. విఎస్ కోడ్లోకి వచ్చేసాక ఏం చేయాలి? కంట్రోల్ వి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కర్సర్ ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడే ఆల్ట్ కొట్టేసి ఈక్వల్స్ టు కొట్టేసి స్పేస్ ఇచ్చేసి అవుట్పుట్ రావట్లేదు అనేసి అనుకోకండి. అందుకే ఇక్కడ నుంచి బయటికి వచ్చేసేయండి అని చెప్తున్నాను. ఆల్ట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనము స్పేస్, రైట్? స్పేస్ ఇచ్చేద్దాం. స్పేస్ ఇంకా ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్లోజ్ చేయాలి మర్చిపోకుండా. ఇంకొకటి కూడా తీసుకుందాం. ఇమేజ్ మీకు అలవాటు అయ్యే వరకు ఇలాంటివి డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉండండి. ఓకేనా? సో దీంట్లో అయితే ఇప్పుడు ఏం తీసుకుందాం? మౌంటైన్స్ తీసుకుందామా? లైక్ ఊటీ పిక్స్ కొడదాం. ఊటీ ఇమేజెస్. యా, I like this pic. Copy image address. Okay, సో ఇక్కడ కంట్రోల్ వి. యా,
బయటకు వచ్చేసి ఆల్ట్ ఊటీ అనేసి ఇచ్చేద్దాం. ఊటీ. యూనో ఊటీకి పేరు ఎందుకు వచ్చింది తెలుసా అండి మీకు? చెప్తాను వినండి. సో బేసిక్గా ఒకప్పటి వాళ్ళు లైక్ సంథింగ్ ఫారినర్స్ వచ్చేసి అటు సైడ్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఇలా హిల్ స్టేషన్స్కి వెళ్ళేసి అక్కడ నార్మల్గా చలి ఎక్కువగా ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేసేవారంటే లైక్ వాళ్ళు వణుకుతూ ఊ టీని అడుగుతున్నారు, ఊ అని వణుకుతూ టీ అడుగుతున్నారు కాబట్టి ఊటీ అని నేమ్ వచ్చిందంట. యా, నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందామా. సోర్స్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏం తీసుకుందాం, మౌంటైన్స్ తీసుకుందాం. మౌంటైన్స్ అంటే మనకి ఆబ్వియస్గా గుర్తొచ్చేది ఏంటి? మున్నార్ లేకపోతే వయనాడ్ గుర్తుకు రావాలి. మున్నార్, కేరళ, మున్నార్ ఇమేజెస్. సో దిస్ క్రేజీ నేచర్ కదా అసలు. మీలో ఎంతమంది క్రేజీ అసలు నేచర్ లవర్స్ ఉన్నారు? ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది విత్ స్నో అదంతా, రోడ్స్. సో ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్. యా, ఇక్కడ ఆల్ట్, రైట్, ఆల్ట్ ఈక్వల్స్ టు ఏమి ఇవ్వాలి? మున్నార్ ఇచ్చేద్దాం. యా, వచ్చేసి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేశాక ఇక్కడ మనకి ఎంటర్ కొట్టేస్తే యాక్చువల్గా ఇక్కడ డ్యూ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయ్యింది ఆల్రెడీ కాబట్టి డైరెక్ట్గా కిందికి వచ్చేద్దాం. బాడీ ట్యాగ్ తర్వాత అన్నీ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయండి ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు మనం కంట్రోల్ ఎస్ సేవ్ చేసేద్దాం. సేవ్ చేశాక ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా రాదా, అసలు ఎలా వస్తుంది, ఆ ఇమేజెస్ మనం ఎలా పెట్టాం, ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ కూడా చూసేద్దాం. అండ్ ఏమైనా మిర్రర్స్ ఉంటే తర్వాత చెక్ చేసుకుని సార్ట్అవుట్ చేసుకుందాం. స్టార్ట్ డీబగ్గింగ్. యా, దీన్ని ఫుల్ ఫ్రేమ్లో పెట్టేసి చూపిస్తాను. ఇలా వచ్చింది రెస్పాన్సివ్ సిఎస్ఎస్ ఇమేజెస్ అంటే ఇలా క్లిక్ చేస్తే సంథింగ్ చేంజ్ అవుతుంది చూసారా. ఇక్కడ మనం లార్జ్గా తీసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఈ స్పేస్ ఊటీ మున్నార్ ఎందుకు రాలేదు? సో అది కూడా చెక్ చేసేద్దాం. మనం చేస్తే కాపీ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అందుకు రాదు. లేకపోతే ఇక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా రావు అవుట్పుట్లో. సో ఇవి 3 సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కొన్ని ఇమేజెస్ కూడా మనకి గూగుల్ నుంచి డైరెక్ట్గా సపోర్ట్ కూడా చేయవు. సో మనం వేరే ఇమేజెస్ కూడా ట్రై చేసి చూద్దాం. సో సంథింగ్ నెట్వర్క్ ఇష్యూలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 3 వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ 2 వస్తున్నాయి మనం వితౌట్ ఎనీ చేంజ్. కాబట్టి సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ. లోడింగ్కి లోడ్ అవ్వట్లేదు జనరల్గా ఇమేజెస్ అనేవి. సో దీన్ని మనము ఎలాంటి ప్రాబ్లం లేదు దీంట్లో మన కోడ్లో అయితే కనుక. సో ఇది ఒకసారి చేంజ్ చేసేసి చూద్దాం. ఈ కలర్స్ అన్నీ కూడా రెడ్ అంటే అక్కడ ఆ కలర్కి అంతగా మ్యాచ్ అవ్వట్లేదు, బ్లాక్ పెట్టేద్దాం. బ్లాక్ అంటే దిస్. అండ్ ఇక్కడ కూడా వైట్ పెట్టేద్దాం మనం, ఇంకా మంచిగా అనిపిస్తుంది. కోలన్ కదా, కోలన్ వైట్. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఒకసారి ఇవి తీసేసి మళ్ళీ రన్ చేయడానికి ట్రై చేద్దాం. యా, చూడండి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట బ్యాగ్. ఇప్పుడు మనము ఇది బ్లాక్లో పెట్టాం, బ్లాక్ వచ్చింది. ఈ కర్సర్ ఇలా మూవ్ అవుతుంటే ఇది కూడా మూవ్ అవుతుంది. సో లైక్ దిస్. ఈ పిక్స్ అయితే ఇంకా
లోడ్ అవ్వలేదండి. మనము వేరేవి తీసుకొని ట్రై చేద్దామా? అక్కడ పిక్సే లోడ్ అవ్వట్లేదా? లేకపోతే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేసి. సో, జనరల్‌గా అక్కడ నేమ్స్ అలానే ఉండని, ఇంకేదన్నా చూద్దాం. లైక్ మన పైథాన్ లైఫ్ ఫౌండర్ ఎవరు? కిరణ్ సాగర్ రైట్? నేమ్ కొడితే జనరల్‌గా వస్తుందా? రాదా? అని టెస్ట్ చేస్తున్నాను. కిరణ్ సాగర్ అనేసి క్లిక్ చేసాం. వన్ గిట్‌హబ్ అనేసి ఇమేజెస్ చూద్దాం. ఇక్కడైతే కిరణ్ సాగర్ మన ఇతను వచ్చేసిండు కాబట్టి డైరెక్ట్‌గా ఇతను కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకుంటున్నానండి. తీసుకుంటే ఇక్కడికి వచ్చేసి దీంట్లో సేవ్ చేసేద్దాం. ఇక్కడ ఇది వస్తలేదు కదా మనకి, ఇది డైరెక్ట్ తీసేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలి? కంట్రోల్-V కదా, కంట్రోల్-S కొట్టేసి మళ్ళీ రన్ చేస్తాను. చూద్దాం వస్తుందా రాదా అనేసి. స్టిల్ రాలేదు. సంథింగ్ ఇమేజ్ లోడింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మనము ఎలాంటి ఎర్రర్ అయితే చేయలేదు ఇక్కడ రైట్. మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది కిరణ్ సాగర్, బట్ పిక్ అనేది లోడ్ అవ్వట్లేదు కదా. సో ఇలా అయితే మనము ఇంటర్నెట్ అని ఫాస్ట్గా ఉండాలి. అప్పుడు అన్ని ఇమేజెస్ కూడా లోడ్ అవుతాయి. ఎందుకంటే మనము అప్రాక్సిమేట్లీ 6 ఏమో చేసినట్టున్నాం. ఇంటర్నెట్ స్లో ఉన్నా కూడా లోడ్ అవ్వవు అంత ఈజీగా. మనము మీ ముందే డిఫరెంట్గా ట్రై చేసి కూడా నేను చూసాను. కాబట్టి అక్కడ ఇమేజ్ లోడింగ్ ప్రాబ్లమే ఉంది. ఈ కోడ్ని మీరు ఎగ్జాక్ట్గా లైక్ ఇలానే గూగుల్కి వెళ్ళేసి మీరు ఇష్టమైన అవి డౌన్లోడ్ చేసేసుకొని కాపీ అడ్రస్ చేసేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ గ్యాలరీలో ఉన్న కూడా మీరు చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడైతే మనం ఒకసారి కోడ్ని చూసేద్దాం. మళ్ళీ మనం టైటిల్లో ఇమేజ్ గ్యాలరీ అనేసి ఇచ్చాం కదా. సో ఇమేజ్ గ్యాలరీ ఒకసారి చూద్దాం ఆగండి. సో ఇక్కడ ఇమేజ్ గ్యాలరీ అంటే సిఎస్ఎస్ ఇమేజ్ గ్యాలరీ అనేది ఇక్కడ వచ్చింది చూసారా. ఈ టాప్లో మనకి సిఎస్ఎస్ ఇమేజ్ గ్యాలరీ అనేసి వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ బాడీలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చేసాం. ఫస్ట్ పింక్ సంథింగ్ ఉండే, వైట్ ఇచ్చేసాక చేంజ్ అయింది. టెక్స్ట్ అలైన్ మనకు సెంటర్ ఇచ్చాం కాబట్టి సెంటర్లో ఉండింది. H2 వచ్చేసి అంటే ఆ రెస్పాన్సివ్ అనేసి ఇచ్చాను కదా, అది బ్లాక్ కలర్లో ఇచ్చాను. అక్కడ ఇచ్చిన ఇమేజెస్ విడ్త్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఇచ్చే హైట్ ద్వారా ఉన్నాయండి. ఇక్కడ విడ్త్ ఒకవేళ 50px పెడతా, 50px. ఇక్కడ ఒక 100px పెడదామా, 100px. లేకపోతే 100px ఇస్ ఎనఫ్, లేకపోతే 50px పెట్టి చూసేద్దాం ఎలా వస్తుంది అనేసి. 50px. దాని తర్వాత బార్డర్ రేడియస్ వచ్చేసి 8px ఇచ్చేసాను. అంటే ఒక 5px ఇచ్చేద్దాం. అని చేంజ్ చేసి చూస్తే ఎలా వస్తుందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అండ్ సో ఇవైతే చేంజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేయడానికి ట్రై చేద్దాం. చూసారా, మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మనము ఇక్కడ రెస్పాన్సివ్ సిఎస్ఎస్ ఇమేజెస్ అనేసి ఇచ్చేసి ఇలా ఇచ్చాం కదండి. ఇక్కడ మొత్తం కూడా ఒక గ్యాలరీస్ లాగా మొత్తం కూడా పిక్స్ ఉంటాయన్నమాట. మనం ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇవి స్టిల్ లోడ్ అవ్వట్లేదు. అండ్ ఇలా మనమైతే సిఎస్ఎస్ గ్యాలరీతో మనము ఇలా చేయొచ్చు. అండ్ మీకు తగినట్టుగా ఏదైనా ఇమేజెస్ కావాలి అంటే మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళేసి చూసేసేయండి. సో ఇలా చేయాలండి. మొత్తానికైతే అర్థమైంది కదా. అండ్ మీకు రాకపోయినా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మిగతా టాపిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.